ప్రభాస్ గారు మామూలుగా వస్తూ ఉంటారా? అంటే నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు ప్రభాస్ గారు షూటింగ్‌లో గూడా రీసెంట్ దీనిలో గూడా షూటింగ్‌లో గూడా అందరూ ప్రభాస్ గారు అనంగానే ఫుడ్ అంతా తీసుకొచ్చి పెడతారు. సేమ్ కృష్ణరాజు గారు ఎట్లానో సేమ్ ప్రభాస్ గారు గూడా అలానే ఫుడ్ అంతా సేమ్ అసలు పెదనాన్నగారు అప్పటికి ఇక్కడ ఆయన ఇండియాలోనే ఎక్కడే అనుకుంటే ఆయన ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్ కదా. ఆయన మొత్తం ఫుడ్ ఇంటర్నేషనల్గానే పెడతారు అందరికి. ఈ హాల్ నిండిపోద్ది అనమాట ఎవరికైనా ఫుడ్. బాబు ఎంత ఇష్టమో ఫుడ్ పెట్టడం అంటే ఆయనకు కూడా. ఇంకా డిట్టో వాళ్ళ పెదనాన్నగారు ఏం కావాలి ఏంటి ముందు వెళ్ళగానే ఆయన కూడా అదే అడుగుతారు, ఏం తింటారు ఏంటి చెప్పండి అనేసి. అన్ని రకాలంటే అన్ని రకాలు చాలా ఇష్టం ఆయనకి. అంటే నేను 'కల్కి' సినిమాలో కూడా విన్నాను అనమాట. అక్కడి నుంచి అమితాబ్ బచ్చన్ గారి దగ్గర నుంచి అవును. ప్రియాంక చోప్రా గారికి అసలు కూడా హిందీ ఆర్టిస్టులు అందరూ వాళ్ళు వెంటనే అందరూ ట్రీట్ చేయడమే కదా. అయ్య బాబోయ్, ఇంకా అసలు ప్రభాస్ గారి భోజనం అంటే అన్ని రకాలు ఎందుకంటే పర్లేదు, అన్ని రకాలు మీకు ఏది నచ్చితే అదే తినండి, అందుకే అన్ని రకాలు పంపిస్తానంటారు అనమాట ఆయనకి. చాలా మంచి మనిషి ప్రభాస్ గారు. ఎక్కడో కొంతమంది కృష్ణరాజు గారు అనగా బాబు అనగా చాలా గొప్ప వ్యక్తులు అన్నమాట. సేమ్ ఇద్దరు ఒకటే క్వాలిటీస్, అసలు ఒక్కటి కూడా కంపారిజన్ అస్సలు. చేయడానికి కూడా ఒకటి లేదు అనడానికి లేదు. అంటే అంతే వామ్‌గా తీసుకుంటారు. అవును. చిన్న డౌన్ పెద్ద టు అని ఎర్త్. ఏం లేదు. అవును. అందరిని చాలా వామ్‌గా బాగా పలకరిస్తారు. లైక్ కృష్ణరాజు గారు ఎలాగా అందరిని రండి అవును. అని మమ్మల్ని అందరిని ఎట్లా పలకరిస్తూ ఉంటారో, అండ్ ప్రభాస్ గారు కూడా చాలా అదే దీనిగా పలకరిస్తూ ఉంటారు. అసలు బాగా. వాళ్ళ ఫాదర్ అంటే బ్రదర్ బాండింగ్స్ ఎట్లా ఉండేదమ్మా? అంటే అబ్బో, సునన్ రాజు గారు అంటే అసలు బ్యాక్ బోన్ అనమాట హ్మ్. కృష్ణరాజు గారికి ఆ బాబుకి. చాలా అన్నదమ్ములు అంటే ఇలా ఉంటారా అని అనిపించేది నాకు. అంత ప్రేమ అనమాట. అన్నయ్య అంటే ఆయనకి, సునన్ రాజు గారికి తమ్ముడు అని పిలిచేవారు సునన్ రాజు గారు, కృష్ణరాజు గారు. వాళ్ళు అసలు మాట్లాడుకుంటుంటే ఎన్ని గంటలైనా మేము అలా కూర్చొని వింటూ ఉండేవాళ్ళం. చిన్నపిల్లలు మాట్లాడుకునేటట్టుగా అలా అంత ప్రేమతో మాట్లాడుకుండేవారు. చాలా మంచి వ్యక్తి ఆయన కూడా, సునన్ రాజు గారు. అంటే నేను విన్నానమ్మా, ఇప్పుడు రీసెంట్‌గా ఎలక్షన్స్ అయ్యినాయి కాబట్టి అంటే ఎంతవరకు క్లారిటీ అనేది మీరే ఇవ్వాలి. అంటే మీకు అక్కడ మీరు ఎలానో మీ సొంత ఊరు అక్కడే కాబట్టి మొగల్తూరు. మొగల్తూరు అటు సైడ్ కాబట్టి 2 పార్టీల నుంచి శ్యామలాదేవి గారికి ఆహ్వానం వచ్చింది పొలిటికల్‌గా కంటెస్టెంట్ చెయ్యమని చెప్పేసి అని నేను చాలా న్యూస్‌లు విన్నాను. సో అంటే జనరల్గా మరి అడుగుతారు కదా, కృష్ణరాజు గారు మరి అలా చేశారు. ఆ ప్రాంతాల వారందరికీ కూడా ఆయన లేరు అంటే వాళ్ళు పాపం చాలా వెల్తీగా, ఏది వాళ్ళకి ఏ అవసరమైనా ఏదైనా వెంటనే ఫోన్ చేస్తే ఇమీడియట్గా కృష్ణరాజు గారు చేసేవారు ఆ పనులు వాళ్ళకి. పదవిలో ఉన్నా లేకపోయినా కూడా కృష్ణరాజు గారు అంటే అంత రెస్పెక్ట్ కదా. ఎవరైనా ఒక ఫోన్ చేసి చెప్తే కృష్ణరాజు గారు వాళ్ళకి ఆ పని చేసి పెట్టారు. అలాగే పాపం వాళ్ళు చాలా ఆ ఉనికిని కోల్పోతున్నాం మేము, మా రాజుగారు లేరనే బాధ వాళ్ళకు ఉంది. వాళ్ళందరూ కూడా, మా మేడం గారు కూడా అలాగే నాకు కృష్ణరాజు గారితో తిరిగేవన్నీ నాకు ప్రతి కార్యకర్త, ప్రతి మా అమ్మాని పేరుతో పెట్టి పిలుస్తాను నేను. అందరూ బాగా అలవాటు. దాని మీద పాపం వాళ్ళందరూ కూడా మేడం గారు వస్తే మళ్ళీ మాకు కొంచెం అండగా ఉంటారు అని అందరూ కోరటం జరిగింది. కానీ అప్పుడే ఇంకా నేను కొంచెం ఇంకా అదే డిప్రెషన్లో కొంచెం ఇంకా అలా ఉండి ఇంకా ఏమీ డెసిషన్ తీసుకోలేకపోయినప్పుడు. కానీ అయినప్పటికీ కూడా నేను తిరిగాను మొత్తం కాన్స్టిట్యున్సీ తిరిగి. ఆయన వర్మ గారు బీజేపీలో ఎన్నో సంవత్సరాల నుంచి అందులో ఉండి కృష్ణరాజు గారికి బాగా అలవాటు ఆయన ఉన్నప్పుడు. ఆయనకి సపోర్ట్గా తెలుగుదేశం, ఇటు మా బీజేపీ కూడా నేను 7 కాన్స్టిట్యున్సీలు తిరిగి బాగా క్యాంపెయిన్ చేశాను అన్నమాట. అది